హాయ్ గైస్, ఐ యామ్ మిస్టర్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక నార్మల్ ఫోటోని 3D ఫోటోలోకి ఎలా కన్వర్ట్ చేయొచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం మీకు ఏంటంటే ఒక అప్లికేషన్ కావాలి. సో దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్టయితే గైస్ మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మనకి ఏంటంటే 3 ఆప్షన్స్ ఉంటాయి: 3D ఫ్రేమ్, 3D ఫోటో అండ్ అలాగే 3D కన్వర్షన్ అని. సో 3D ఫ్రేమ్ అంటే మనకి ఏంటంటే ఇలాంటి కొన్ని ఫ్రేమ్స్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ 3D ఫోటో అని ఉంది కదా. సో 3D ఫోటో అంటే మనకేంటంటే మన లైవ్ కెమెరా నుంచి ఏదైనా ఒక 3D ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ 3D కన్వర్షన్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం ఏదైనా ఒక నార్మల్ ఫోటోని 3D ఫోటోలోకి కన్వర్ట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఏంటంటే ఇక్కడ చూస్ ఫోటో పైన క్లిక్ చేసుకొని నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ 3D ఫోటో పైన క్లిక్ చేయగానే మనకేంటంటే ఇప్పుడు చూడొచ్చు ఈ ఇమేజ్ అనేది 3Dలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు గైస్, నా ఫోన్ని నేను ఎలా వంచితే అలా ఈ ఫోటో అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మీరు కూడా మీ ఫొటోస్కి ఒక 3D లైవ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కింద మనకి సేవ్ అనే ఒక బటన్ ఉంటుంది. దీనిపైన కనుక క్లిక్ చేసినట్టయితే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ 3D ఫోటోని మీరు మీ ఫేస్బుక్లో కూడా షేర్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే పక్కా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా నాకైతే ₹1 రాదు. ఏంటంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. జై హింద్.